అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. విదేశీ పర్యటన అంటే కలల సౌరభం, కొత్త అనుభవాలు, మరువలేనన్ని మధుర జ్ఞాపకాలు. కానీ జార్జియాలో భారతీయ పర్యాటకుల పట్ల అమెరికా అధికారులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఓ మహిళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాము ఆర్మేనియా నుంచి జార్జియాలోకి వెళ్తుండగా సడాకాలో సరిహద్దుల వద్ద 56 మంది భారతీయులను అధికారులు అడ్డుకుని 5 గంటల పాటు నిర్బంధించారని ఆవేదనకు గురైంది. ఈ మేరకు తనకు ఎదురైన భయానక అనుభవాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. సరైన పత్రాలు, వీసా ఉన్నా నిర్బంధించి దారుణంగా అవమానించారని ధృవీ పటేల్ అనే మహిళ వాపోయారు. పశువుల్లా ట్రీట్ చేశారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసిన ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధృవీ పటేల్ అనే భారతీయ మహిళ 56 మంది భారతీయ టూరిస్టులతో కలిసి ఆర్మేనియా నుంచి జార్జియాకు బస్సులో ప్రయాణిస్తోంది. అందరి వద్ద సరైన వీసాలు, డాక్యుమెంట్లు ఉన్నాయి. కానీ సడాకా బోర్డర్ కు చేరుకున్నప్పుడు వారి ట్రిప్ ఒక్కసారిగా పీడకలగా మారింది. అర్ధరాత్రి 2:30 గంటలకు మా బస్ను ఆపారు. అధికారులు మా పాస్పోర్ట్లను లాక్కుని మమ్మల్ని క్రిమినల్స్ లా వీడియో తీశారు అంటూ ధృవీ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో వివరించింది. ఎముకలు కొరికే చలిలో ఆహారం, కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించకుండా 5 గంటల పాటు నిర్బంధించారని ఆమె ఆరోపించింది. అంతేకాదు, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 2 గంటల పాటు తమ పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకుని రోడ్డు పక్క ఫుట్పాత్లపైనే పశువుల్లా కూర్చోబెట్టారని ధృవీ పటేల్ తెలిపారు. అలాగే తమను నేరస్తుల మాదిరిగానే వీడియోలు తీయటానికి ప్రయత్నించారు, కానీ దానిని వారు అడ్డుకున్నామని చెప్పారు. తమ వద్ద ఉన్న పత్రాలను పరిశీలించకుండానే తప్పుడు వీసాలని తేల్చారని, వారి ప్రవర్తన అత్యంత హేయమైందని, ఆమోదయోగ్యం కానిదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని మైగ్రెంట్స్ లా చూసి రేసిస్ట్ వివక్షతో వేధించారని పేర్కొన్నారు. ఈ పోస్ట్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ను ట్యాగ్ చేస్తూ భారత్ ఈ విషయంలో బలమైన వైఖరి అవలంబించాలని ఆమె కోరారు. భారతీయులను చూసే విధానం సిగ్గుచేటు, అంగీకరించలేనిదని ధృవీ తన పోస్ట్ ను ముగించారు. దీనిపై స్పందించిన నెటిజన్లు తమకు సైతం ఇటువంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు పెట్టారు. ఓ నెటిజన్ చాలా కాలంగా ఇదే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతుంటే అక్కడకు ఎందుకు వెళ్లాలని ఇంకో నెటిజన్ ప్రశ్నించాడు. ఇది జాత్యహంకార చర్య అని కొందరు మండిపడుతూ జార్జియా ప్రభుత్వ జాత్యహంకార ధోరణి గురించి పాత వార్తా కథనాలు షేర్ చేశారు మరికొందరు. 2019లో జార్జియాకు వెళ్లిన ఓ పర్యటకుడు రష్యా నుంచి వెళ్లే ముందు ఇలాంటి పరిస్థితే ఎదురైందని, చివరకు మాకు అనుమతించారని చెప్పాడు. కానీ చాలా ఏళ్లుగా భారతీయులకు సమస్యలు సృష్టిస్తున్నారని, ఇది బాధాకరమైన విషయమని పేర్కొన్నాడు. కాగా దీనిపై ఇప్పటి వరకు విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించలేదు. ఈ ఘటన కేవలం ఒక్కరి కథ కాదు. సోషల్ మీడియాలో ఇతర టూరిస్టులు కూడా జార్జియా బోర్డర్లో ఇలాంటి అనుభవాలను పంచుకున్నారు. ఈ ఘటన భారతీయ ప్రయాణికులను జార్జియా ట్రిప్ల గురించి ఆలోచింపజేస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఇంకా అధికారిక స్పందన రాకపోయినా ఈ వైరల్ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జార్జియాకు వెళ్లాలనుకునేవారు ఇప్పుడు 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.